మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని నెల్లూరు, బసాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవల రాజిరెడ్డి నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. హలో శేఖర్, హలో నమస్తే శేఖర్. నెల్లూరు అయిపోయింది, ఇక్కడ బసాపూర్ వస్తున్నాం. ఏడున్నారు మీరు? సర్పంచ్ సర్పంచ్ లేరా? సరిపోతుంది. ఏ సర్పంచ్ ముంగట్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అభివృద్ధి అనేది వేగం పుంజుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మౌలిక వసతులు ఏవైతే పాఠశాలలకు సంబంధించి అయితేనే, గ్రామ పంచాయతీలకు అయితేనే, మరి మహిళా సమాఖ్య భవనాలు అయితేనే ఇవన్నీ విస్మరించడం జరిగింది. ఏ ఒక్క చిన్న పని కూడా చేయక 10 సంవత్సరాలు మరి తెలంగాణను మరి వెనుకడికి నెట్టేసడం జరిగింది. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వేగవంతంగా, అంటే ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే కొత్తగా నిన్ననే మనకు 61 పంచాయతీలకు సంబంధించినటువంటి 61 వర్కులు, అంటే దాదాపు 5,61,00,000 వ్యయంతో మరి స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మహిళా సమాఖ్య భవన్లో అయితే మీకు తెలుసు, ఏ గ్రామంలో అయితే ఎవరు ఖాళీ స్థలం ఉన్నా ఏ పంచాయతీ కూడా తీర్మానం చేసి మరి ఖాళీ స్థలం చూపిస్తే మహిళా సమాఖ్య భవనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కూడా ప్రతి గ్రామం, కొత్తగా అయిన గ్రామ పంచాయతీలకు కూడా మీరు చూస్తున్నారు, గ్రామ పంచాయతీ భవనాలు ఇవ్వడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? మరి ఆ రోజు మరి డబ్బులు లేకనా, డబ్బులు ఉండే, డబ్బులను దారి మళ్లించారు కాబట్టి ఇవి చేయలేకపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆదాయాన్ని మరి అప్పులను అన్నిటినీ కూడా బేరీ చేసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ప్రతి పైసా మరి అలా ప్రజలకే చెందాలి, ప్రజల బాగోగులకు చెందాలి, ప్రజల సంక్షేమ పథకాలకు చెందాలి, మరి ప్రజలకు అభివృద్ధి పథకాలకు చెందాలనే ఆలోచనతోని ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు అనుకుంటున్నారు ఏదో హరీష్ రావు గారు ఊకదంపుడు మాటలు మాట్లాడి
ఏవో ఉపన్యాసాలు ఇచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారు. కానీ ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు. మీరు ఎన్నో చెప్పారు, తిరిగి అధికారంలోకి వస్తామని అహంకారంతో మీరు మాట్లాడారు. అయినా మిమ్మల్ని మరి గద్దె దించారు. ప్రజలు విద్యులు ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. మీరు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు, సన్న బియ్యం ఇవ్వలేకపోయారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేకపోయారు. ఇవాళ మరి ఏ గ్రామ పంచాయతీకి పోయినా గ్రామ పంచాయతీ భవనాలు లేకుండా పోయింది మీకు హయాంలో.